ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, మనం ప్రధానంగా వార్త చూస్తున్నాం. స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసు అంటూ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం కేసు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అసలు స్పీకర్ కార్యాలయం లేదంటే స్పీకరు ఎందుకు నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారు, గత కొద్ది నెలలుగా చెప్తున్నా కూడా ఇంకా సమయం అడుగుతున్నారంటే సమయం తగిన సమయం అంటే మీ దృష్టిలో ఎంత, మొత్తం అసెంబ్లీ కాలయాపన అయిపోయే వరక అంటూ చాలా తీవ్రంగా మందలించింది సుప్రీంకోర్టు. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, సో మన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా వ్యవహరిస్తోంది స్పీకర్ వ్యవస్థ, స్పీకర్ కార్యాలయం అంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వాళ్ళపైన ఇక వేటు తప్పని పరిస్థితి కనపడుతోందా ఫిరాయింపుదారుల సంబంధించి? ముందుగా మీకు విజయ్ గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంటే ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే 10 మందిని ఏదో వాళ్ళకు ఆశలు చూపించేసి వాళ్ళని తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత స్పీకర్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా, లేకుంటే ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా ఈరోజు నడుస్తున్నది. ఎందుకు ఇప్పుడు చాలా పెద్ద ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, మేము ప్రజాపాలన చేస్తున్నాము, ప్రజాస్వామ్యంలో చేస్తున్నాము అని ఎన్ని రకాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. స్టెప్ బై స్టెప్ హైకోర్టులో అదేవిధంగా చెప్పారు, సుప్రీంకోర్టులో సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగే తీరుగా, స్పీకర్ వ్యవస్థనే నాశనం చేసే తీరుగా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. నేను ఒక్కటి డిమాండ్ చేస్తున్నా అన్న, ఇప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ ధైర్యం ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉంటే 10ని పెట్టుండి, 10ని ఎన్నికలు పెట్టుండి ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఎట్లుంటుంది అనేది తెలుపు. 10 మంది, ఇప్పుడు 10 మంది బలవంతులే అనుకుంటున్నారు కదా మీరు, మీ ప్రభుత్వం కూడా బలవంతులు అనుకుంటున్నారు కదా. 10 మందికి ఎన్నికలు పెట్టుండి ఎవరి నాయకత్వం కోరుకుంటారు, ఏ నాయకత్వాన్ని కోరుకుంటారు, మీకు డిపాజిట్లను వస్తాయా, అసలు లెక్కలు కూడా మీరు ఉంటారా అనేది ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఏదో 2-3 ఎన్నికల లోపల టకామని మీరు గెలిచినంత మాత్రాన మొత్తం వ్యవస్థను బస్టు పట్టిస్తున్న పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి స్పీకర్ వ్యవస్థకు మచ్చ తెచ్చే పరిస్థితి రాకుండా, ప్రజాస్వామ్యం అంటేనే అనుకునే పరిస్థితి రాకుండా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఒక్కటి ఏంది అంటే ఇలా 10 మందిని తీసుకున్నారు మీరు. 10 మందిని తీసుకున్న తర్వాత మనకు పార్టీ ఫిరాయింపు బిల్లు ఎవరైతే వాళ్ళ నాయకుడే, వాళ్ళ ఆ రోజున్న మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకు తిలోదకాలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒకటి మాట్లాడతారు, ఢిల్లీలో ఒకటి మాట్లాడతారు, వాళ్ళ నాయకుడు అక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు, ఈరోజు ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసుకుంటే కూడా వాళ్ళు కూడా దీనికి తిలోదకాలు ఇచ్చిన పరిస్థితి. రాష్ట్రాలను పార్టీలు మార్చుకున్న పరిస్థితి బీజేపీ ఆ విధంగా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ అనుకున్న పార్టీ అదే విధంగా ఉన్నది. ఆ వర్డ్ కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా నేను అంటున్నది ఏంటంటే సుప్రీంకోర్టు మొటికాయలు వేసే తీరుగా, అసలు ఇంకా టైం అంటే ఎప్పటి వరకు మీకు టైం లేకుంటే ఎన్నటి వరకు అవుతుంది? అసెంబ్లీ గడువు ముగిసినాక స్పీకర్ నిజంగా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు? అసలు స్పీకర్ జాప్యం దేనికి అనేది ప్రభుత్వం వైఖరి తెలపాలని కూడా నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. స్పీకర్ గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మీద నడుస్తున్నాడు. ఆయన ఇండిపెండెంట్గా ఆయన కూడా ఒక తీరుగా నడుచుకుంటేనేమో పేరు ప్రతిష్టలు ఆయనకు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా నడుచుకున్నాలి అనే తీరుగా ఆయనకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ స్వేచ్ఛ ఇవ్వకుండా వీళ్ళు నియంత్రిస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి స్పీకర్ను కూడా తప్పుపట్టే తీరుగా, సుప్రీంకోర్టు తప్పుపట్టే తీరుగా ఈ విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్లకు విలువలు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందే ఇమ్మీడియట్గా 10కి ఎన్నికలు పెట్టాలి. ఆ దుర్మార్గులు ఏదైతే కేసీఆర్ గారి పేరు మీద గెలిచి, కారు గుర్తు మీద గెలిచి, టీఆర్ఎస్ పేరు మీద గెలిచి, ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ మీద గెలిచి ఈ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులకు డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎన్నికల లోపల ఎన్నికలకు పోవాలనే నా డిమాండ్. రైట్, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఇఫ్ యువర్ పార్టీ హ్యాస్ ఎనీ iota of shame, let the defected BRS MLAs tender resignations and seek
fresh public mandate, or else you better stop preaching about defections and amending constitutions to make way for automatic disqualification of defectors అంటూ సో ఆయన రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సో హిపోక్రసీ యాజ్ ఇట్ ఈస్ బెస్ట్ అని చూస్తున్నాం. ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు న్యాయపత్ర వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళది ఒక న్యాయపత్రాన్ని అప్పుడు రిలీజ్ చేసుకున్నారు మేనిఫెస్టోకి సంబంధించి. దాంట్లో వి ప్రామిస్ టు amend the 10th schedule of the constitution and make defections leaving the original party on which the MLA or MP was elected and automatically disqualification of the membership in assembly or parliament అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది చెప్తే సో రియాలిటీ ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. కాంగ్రెస్ సీఎం గోయింగ్ టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అండ్ ఎట్లా జాయిన్ చేసుకుంటారు అనేది ఈ రెండు ఫొటోస్ కంపేర్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ. రైట్ విజయ్ గారు, సో ఇప్పటికైనా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కాలయాపన ఇంకా డ్రాగ్ చేసే అవకాశం అనేది దాదాపుగా తగ్గిపోతున్న పరిస్థితుల్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? అంటే స్పీకర్ ఏ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటానికి, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం పట్టించటానికి ఒక రాజకీయ పార్టీ చేసేటువంటి చర్యలను చూస్తూ ఊరుకోమని సుప్రీంకోర్టు గతంలో చెప్తూ వస్తుంది. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు కనిపిస్తుంది, యాక్ట్ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అంతవరకు మేము ఈ రకంగానే మొండిగా పోతాము, మా అంత మొండితనం లేదు అనుకుంటూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీది మరింత దేశవ్యాప్తంగా ఇజ్జత్ పోవడమే ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసినటువంటి దాంట్లో మొదటి పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుంది. అందుకని సుప్రీంకోర్టు ఈ మాత్రం హెచ్చరికలు చేసిన వెంటనే ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి రిజైన్ చేసి బై ఎలక్షన్స్ పోవడం అంత ఉత్తమం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం సమస్య కాదు. దేశంలో ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వ్యక్తి, మొత్తం నీతి సూత్రాలు చెప్తున్నారు, ప్రజాస్వామ్య విలువల గురించి రాజ్యాంగం బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ఇన్ఛార్జ్కి వచ్చినటువంటి నాయకురాలు కూడా నటరాజన్ గారు కూడా బుక్ పట్టుకొనే తిరుగుతున్నారు. ఏ బుక్ రాజ్యాంగానికి సంబంధించి రాహుల్ గాంధీ ఏ బుక్ అయితే పట్టుకున్నారు రాజ్యాంగం, ఆ బుక్ పట్టుకొనే తిరుగుతున్నటువంటిది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ జోక్యం చేసుకొని మీరు నోటీసులు ఇచ్చేంత వరకు వచ్చింది, మీరు టైంపాస్ చేస్తున్నారా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డై అనే విధంగా ఈ డ్రాగన్ చేసి 5 సంవత్సరాల కాలం ఇట్లా టైంపాస్ చేద్దామనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఒక వాల్యుబుల్ సజెషన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీకి ఉంది, అదేవిధంగా స్పీకర్కి ఉన్నది. ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ అన్న తీసుకోవాలి. రిజిగ్నేషన్స్ స్పీకర్ ఫార్మేట్లో రిజిగ్నేషన్స్ ఇచ్చి విజయ్ గారు ఈ విషయాన్ని మొదటి బీఆర్ఎస్ కూడా ఎంత సీరియస్గా తీసుకుంటే కనపడుతుంది. ఎందుకంటే సరే ఏదో పోయారేమో అన్నట్టుగా వదిలేయకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేయాలి, వాళ్ళను డిస్క్వాలిఫై చేయించాలి అని దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎంత సీరియస్గా ఉంది ఈ విషయంలో? అంతే డెమోక్రసీలో ఇది ఏమైందంటే ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమం లేకుండా చేయాలని అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటిది. అప్పుడు కూడా ఇట్లే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ని అడ్డు పెట్టుకొని డ్రాగన్ చేస్తూ డిస్క్వాలిఫికేషన్ వేయడానికి ఎన్నికలకు 2 నెలల ముందు నోటిఫికేషన్ వచ్చేంత ముందు వరకు దాని మీద తీర్పు కొనసాగిస్తూ విచారణ చేసినట్టు యాక్షన్ చేసి లాస్ట్ వరకు తీసుకొచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటుంది, సుప్రీంకోర్టు యాక్టివ్ రోల్ పోషిస్తుంది, వివిధ రకాల రాష్ట్రాల్లో తీర్పులు ఇచ్చినటువంటిది ఉన్నది. ఆ తీర్పు ప్రకారం కొంతమంది డిస్క్వాలిఫికేషన్ అయినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది కనిపిస్తుంది. అందుకని ప్రజాస్వామ్యం మరీ గాడి తప్పిపోకుండా ఉండటానికి రాజ్యాంగ వ్యవస్థగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి తీసుకున్నది. ఒక చిత్తశుద్ధితో ఒక రాజకీయ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీని నాశనం చేయాలనే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా చేస్తే ఏ రకంగా ఫైట్ చేయాలనే విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ కేసుల విషయంలో నిరూపిస్తుంది. వాళ్ళు ఫైట్ చేయడం కానీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు పోవడం, దాన్ని చూసే వరకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, ప్రజాస్వామ్యం దేశంలో నిలబడాలి. ఎందుకంటే ఒకవైపు రెండు జాతీయ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా బీజేపీ కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాలను కూల్చేస్తున్నటువంటిది. వీళ్ళు కాంగ్రెస్ అధికారం ఉన్న చోట ప్రాంతీయ పార్టీలను కావచ్చు, ఇంకొక పార్టీని కావచ్చు, ఎమ్మెల్యేలని మొత్తం అప్రజాస్వామికంగా తీసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసే కుట్ర దేశవ్యాప్తంగా ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి దానిలో ఒక ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ ఫైట్ చేసి
ఇది రెండవసారి ఫైట్ చేయడం Right, ఈ okay. రకమైనటువంటి పోరాటంగా చూడాల్సినటువంటి అవసరం. సో దీంట్లో అంటే ప్రజల్ని కూడా ప్రజల ఆలోచన విధానాన్ని కూడా సుప్రీంకోర్టు నిన్న రిఫ్లెక్ట్ చేసింది. ప్రజలకు వ్యవస్థలపైన నమ్మకం పోతుంది ఇట్లా కాలయాపన చేస్తే అనేది కూడా ప్రజల కోణంలో నుంచి కూడా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచిండ్రన్న, ఇంకో పార్టీలకు పోయి అక్కడ పార్టీ మారినప్పుడు కండవు కప్పి, లేకుంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చి, వాళ్ళకి పదవులు ఇచ్చి, లేకుంటే చీకటి ఒప్పందాల్లో అనేక ఒప్పందాలు పెట్టుకొని ఆ విధంగా చేసినప్పుడు ప్రజలు తిరుగుబాటు రాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎవరన్నా ఒక్కరంటే ఒప్పుకుంటున్న పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎందుకు మేధావుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ మేధావుల ఎన్నికల్లో ఏం చేస్తున్నారు? కర్రు కాల్చి వాత పెడతలేరు కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ ఇలా బీఆర్ఎస్ పార్టీకి తాడు ఉండింటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుండే. ఇలా ప్రజలందరూ కూడా చూసినారు. బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి కాంగ్రెస్కు ఆల్టర్నేట్గా ఏం చేయాలి అనే ఆలోచనతోటి కాంగ్రెస్ని అయితే ఓడగొడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు నశింపజేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నా ఏంటంటే, నువ్వు తీసుకున్నావు కదా ఎమ్మెల్యేలను, నువ్వు ప్రజాపాలన నువ్వు చేస్తా అంటున్నావు కదా, దమ్ముంటే రాజీనామా చేపి వాళ్ళది. ఇప్పుడు ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు గిట్ట పోతే వాళ్ళని డిస్క్వాలిఫైడ్ చేసుడు కాక పర్మనెంట్గా ఎన్నికల లోపల వాళ్ళ మీద శిక్ష పడే ప్రమాదం ఉన్నది. అందుకని తక్షణమే వాళ్ళ గురించి ఆలోచన చేసినా, వాళ్ళు తీసుకున్న దాన్ని ఆలోచన చేసినా, ప్రజాస్వామ్యం మీద ఏం గౌరవం ఉన్నా తక్షణం ఎన్నికలు పెట్టమను. రైట్. కేటీఆర్ అల్టిమేటం దిగొచ్చిన సర్కార్ మొన్న 48 అవర్స్లో రిలీజ్ చేయకపోతే, మల్కాపేట రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వకపోతే స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఛాంబర్ ముందు నేనే ధర్నాకు దిగుతా అంటూ కేటీఆర్ హెచ్చరించారు. సో దీంతో 24 అవర్స్లోనే నీళ్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. హుకుం ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. సెకండ్ డేట్ రోజు, ఫోర్త్ డేట్ రోజు నిన్న రైట్. నాగేంద్ర గౌడ్ గారు, ఇదంటే ప్రభుత్వాన్ని నిరంతరం ఇట్లా మేలుకొల్పితే తప్పించి రియాక్ట్ కానటువంటి పరిస్థితి మొన్న కేటీఆర్ గారి హెచ్చరికతో దిగొచ్చింది. సో ఇవాళ ప్రాజెక్టులలో సరే ఎంతవరకు నీళ్లున్నా కూడా ఆ ఉన్న నీళ్లను కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రైతులకు విడుదల చేయకపోవడంతో చాలా చోట్ల పంటలు ఎండబెట్టుకున్నటువంటి ఒక దీనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇదంతా దీనికి కారణం ఎవరు, ఎందుకు ప్రణాళిక లేమి ప్రభుత్వం దగ్గర ఉంది అన్న? ఇప్పుడు 14 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఎక్కడనన్నా ఒక్క ప్రాజెక్టు ఫౌండేషన్ అన్నా, ఒక ప్రాజెక్టు కొత్తగా ప్లాన్ అన్నా ఏదైనా చేస్తున్నారా అంటే చేస్తలే. ఆ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో నిర్మాణం చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఆ నిర్మాణం చేసిన ప్రాజెక్టులను అన్నింటినీ కూడా బదనాం చేయాలి. ఈ ప్రాజెక్ట్ బాగాలేదు, ఈ ప్రాజెక్ట్ కుంచిపోతుంది, ఈ ప్రాజెక్ట్ ఇది అవుతుంది, ఈ ప్రాజెక్టులో నీళ్ళు లేవు, ఇదే కార్యక్రమం పెట్టుకొని 14 నెలలు వీళ్ళు పొద్దు గడిపినరు. రైతులను గోసపెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఉన్న నీళ్లను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నేను ఇంచుమించు 35-40 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు చేస్తున్నాను. అనేక ప్రభుత్వాలను చూసినా, అనేకమైన ప్రతిపక్షాలను చూసినా. ఈరోజు ప్రతిపక్షం మన తాన ఏ విధంగా ఉందంటే, మనం ప్రతిపక్షము కదిలి చెప్తే తప్ప ప్రభుత్వం కదిలే పరిస్థితిలో లేదు. ఇది ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వ పాలన నేను ఎక్కడ కూడా చూడలేను. ఏదైతే బ్రహ్మాండమైన ప్రతిపక్షంగా ఇవాళ పేరుంది, అనేకమైన ఇష్యూస్ను కూడా, ప్రతి ఇష్యూను కూడా గెలికి తీస్తేనే తప్ప ప్రభుత్వం కదిలొస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే రైతులను గోసపోసుకుంటున్న పరిస్థితి ఉందో, అక్కడ ఉన్న వాటర్ ఎంత, ఆ ప్రాజెక్టులో ఉన్న వాటర్ ఎంత, యావత్ రాష్ట్రంలో కూడా ఏ విధంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో అల్టిమేటం ఇస్తే తప్ప ప్రభుత్వానికి సోయలేదు, ఆ మంత్రి గారికి సోయలేదు. అధికారులు నిద్రపోతూ ఉన్నారు. మొత్తం రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుల గోస పోసుకుంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అపోజిషన్లో ఉన్న లీడర్ చెప్తే తప్ప వాళ్లకు దాని మీద అవగాహన వచ్చే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం మెదులుతున్న పరిస్థితి లేదు. మొత్తం మళ్ళీ వెనకటి రాజ్యం చేస్తున్నారు. గతంలో మనం చూస్తే సమైక్య రాష్ట్రం లోపల సీమాంధ్ర పాలకుల చేతుల లోపల ఫౌండేషన్లకే పరిమితమైన తెలంగాణ ఇది. ఫౌండేషన్ వేయాలి, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోవాలి, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి, వాళ్ళ జేబులు నింపుకునాలి, వాళ్ళ ఇండ్లు కట్టుకునాలి. అదే తప్పిస్తే వేరే లేని పరిస్థితి గతంలో ఉంటే
10 సంవత్సరాల లోపల ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ నదిలో ఈ వాటా ఉన్నది. మనం కూడా శశలామలంగా మనం కూడా పంటలు పండించుకున్నొచ్చు, మనం కూడా వరి పండించుకున్నొచ్చు, మనం కూడా అన్ని పంటలు పండించుకున్నొచ్చు. తెలంగాణ అంటే ఈ విధంగా ఉంటుంది. తెలంగాణలో ఉన్న వనరులన్నిటిని కూడా ఈ విధంగా మనం ఉపయోగించుకున్నొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. తెలంగాణ అంటే ఈ విధంగా ఉంటుంది అని. దాన్ని మళ్ళా నాశనం చేయడానికి మూర్ఖులు వచ్చి ఈ విధంగా ప్రవర్తిస్తుంటే నిజంగా కేటీఆర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతుల కొరకు ఈరోజు కలుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, రైతులకు సహాయం చేయలేని పరిస్థితి ఉన్నది, రుణమాఫీలో ఘోరంగా విఫలమైన పరిస్థితి ఉన్నది, రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, దళారు వ్యవస్థ వెరిపోయింది. ఈ విధంగా అంచెలంచెలుగా 14 నెలలనే విచ్ఛిన్నమైన పరిస్థితి ఈ ఎలా రైతాంగానికి చేశారు. కాబట్టి అపోజిషన్ చెప్తే తప్ప వాళ్ళు మేల్కొల్పే పరిస్థితులే లేరు. రైట్, ఓకే. విజయ్ గారు, ఈ ఏడాది సమృద్ధిగానే వర్షాలు పడ్డాయి. నిజంగా వర్షాలు లేవని కూడా కాదు, సో విపరీతంగా వర్షాలు వచ్చినాయి. కానీ ఆ నీటి ఎట్లా నిల్వ చేసుకోవాలి, నీటి నిర్వహణ సరిగ్గా ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడంతో ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా కూడా మళ్ళీ బయటికి రిలీజ్ చేయని పరిస్థితి. సో దాంట్లో చెరువులు నింపకపోవడంతో మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోవడం. ఒక రైతు ఒకే రోజు 4 బోర్లు వేసినా కూడా అక్కడ నీటి చుక్క పడినటువంటి పరిస్థితి. సో భూగర్భ జలాల్ని కాపాడడంలో, చెరువులను నింపడంలో ప్రభుత్వం దగ్గర ఎందుకు ఒక ప్రణాళిక లేదు అనేది. ప్రణాళిక లేకపోవడం వాళ్ళకు వ్యవసాయం కేంద్రంగా, రైతు కేంద్రంగా పరిపాలించే ఆలోచన పక్కదారులు పెట్టింది. ఆలోచన లేకపోవడం, నిరంతరం వాళ్ళు ఏంది ఒక రకమైన రాక అధికారంలోకి వచ్చింది. ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీని, వాళ్ళ పెద్దలని ఎంతసేపు వాళ్ళని మచ్చిక చేసుకుంటే చాలు, వాళ్ళ చుట్టూ తిరుగుతే చాలు అనే యాంగిల్లో పరిపాలన కొనసాగుతుంది తప్ప ఈ రకమైనటువంటి మొన్ననే 500 బోనస్ ఇవ్వకుండా మళ్ళీ ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో ఆల్రెడీ కృష్ణా వాటర్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకోబోతుంది. గోదావరి ఉన్నటువంటిది, గోదావరి నీటిని ఏ రకంగా వినియోగించుకోవాలనేది రాగానే ఉండాల్సినటువంటి అవసరం ఉండే. కాళేశ్వరం కుంగినటువంటి ప్లేస్ని రిపేర్ చేసి కనుక పెట్టి ఉంటే ఈ ఎండిపోయేటువంటిది, బోర్లు వేసుకునేటువంటి సమస్య రాకపోతుండే. అనేక కాలువలలో నీళ్లు పారే అవకాశం ఉంటుండే, అనేక చెరువులు నిండే అవకాశం ఉంటుండే. తుంగతుర్తి వరకు, సూర్యాపేట తుంగతుర్తి వరకు నీళ్ళు పోతుంది. ఇప్పుడు ఆ బెల్ట్ మొత్తం ఏమైందంటే పంటలు ఎండిపోయి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్. ఉన్న నీళ్లు కూడా ఏంది, కొన్ని చోట్ల ఇప్పుడు కేటీఆర్ గారు హెచ్చరిస్తేనే నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఉన్న నీళ్ళు కూడా ఆ కలెక్టర్లు ఏం చేయాలి, ఉన్న నీళ్ళు పంటలు వేసేటప్పుడే మీరు ఇన్ని పంటలు వేసుకోవాలి, ఇట్లా వేయాలి అనేది అదొక సంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ రకమైనటువంటి మీటింగ్లు పెట్టి ఇక్కడ ఇన్ని నీళ్ళు ఉన్నాయి, మీకు ఈ టైంకి ఈ నీళ్ళు విడుదల చేస్తామనే ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులందరూ వేసుకొని నీళ్ళు ఉన్నా కానీ విడుదల చేయకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు, సో అక్కడ ఉన్న సిరిసిల్ల, వేములవాడకు సంబంధించినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి కేటీఆర్ గారు హెచ్చరించేసరికి మళ్ళీ నీళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఒక రైతాంగం అంటే ఒక చిన్న చూపు, నీళ్ళు ఉన్నా కానీ విడుదల చేయట్లేరు అంటే ఒక గట్టి ప్రెషర్ పెట్టి గట్టిగా ఒక ధర్నా దాకా ఉన్నా కానీ ధర్నా చేస్తుంటే ఓ షాడిస్టిక్ ఆలోచనే కనిపిస్తుంది. మేము ఎందుకు విడుదల చేయాలి, లేదా అది వాళ్ళ నియోజకవర్గము, ఆ అవతల పార్టీ వాళ్ళ నియోజకవర్గం చేయబట్టి ఆ నీళ్ళు విడుదల చేయకుండా అట్నే పెడదామనేది. అంటే ఇది ఒక ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటిది. రైతాంగం ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం, ఒక ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఒక కక్ష సాధింపు పరిపాలన లాగానే కనిపిస్తుంది. ఈ ఒక్కొక్క చోట అన్ని జిల్లాలు గోదావరి బెల్ట్లో గతంలో మంచిగా సమృద్ధిగా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం సమృద్ధిగా పారినటువంటి నీళ్లు ఈ సంవత్సరం ఎందుకు యాసింగ్కి ఎండిపోవాల్సిన పరిస్థితి, అట్లా మేకలను మేపుకోవాల్సిన పరిస్థితి, నారులు మొత్తం ఎండిపోవాల్సినటువంటిది నీళ్ళు ఉండి కూడా. అంటే ఓ ప్రణాళికాబద్ధంగా మిడ్మానేర్ నుంచి మలకపేటకు నీళ్లు రప్పించడానికి కావాల్సినటువంటి కనీస అధికారి దగ్గర చూసినా ఆడ ఎండిపోతున్న పంటలను చూసి విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ ఉండే. అట్లాంటిది లేనటువంటి విధంగా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ నిరంతరం ఢిల్లీకి పోతున్నటువంటిదే కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఈ రకమైన పంటలు ఎండిపోయి ప్రతి చోట వెళ్ళిపోతుంటే నిన్నటి వరకు ఢిల్లీలో ఉండి ఇక్కడ అధికారులకు ఏమాత్రం సజెషన్ చేసినా ఆ రకమైనటువంటి ఎండిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉండేది, ఎండిపోకుండా వచ్చేది. బోర్లు కూడా ఇన్ని బోర్లు వేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా. కాళేశ్వరం ఏ రకంగా దెబ్బతీస్తుంది అనేది, కాళేశ్వరము రిపేర్ చేయకుండా ఎండబెట్టడం వల్ల, ఎత్తిపోయకుండా ఉండడం వల్ల ఏ రకంగా దెబ్బతిన్నది ఆ బెల్ట్ అంతా. కాలువలలో నీళ్ళు లేక, చెర్లల్లో నీళ్ళు లేక, బోర్లు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి రావటం జరిగింది. రైట్ నాగేంద్ర గౌడ్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుల నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో రైతుల పొలాలు
ఎండుతున్నాయి, పశువులకు మేతగా మారుతున్నాయి, చాలా చోట్ల నిప్పు పెట్టుకున్న పరిస్థితి ఒకటైతే, మరోపక్క ఉన్న నీటిని కాపాడుకోవడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అక్రమంగా తరలించుకుపోతుంది, లేదంటే సీమ లిఫ్ట్ సక్రమం అని, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అనేది అక్రమం అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఏపీ సర్కార్ వాదిస్తుంది, అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం సైలెంట్గా ఉందనేది ఒకటైతే. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మేము అడ్డుకున్నామా అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు వరద గోదావరి జిల్లాలని మేము బనకచెర్ల తరలించకపోతే తెలంగాణకు అభ్యంతరం ఎందుకంటూ ఆయన ఒక వింత వాదన తీసుకొస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు, చంద్రబాబు నాయుడు గారికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళా తెలంగాణ మీద విషపంజ అనేది చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం ఏదైతే గతంలో ఉద్యమం టైంలో చెప్పిండో, 2 నాలుకల ధోరణి, 2 నాలుకల సిద్ధాంతము, ఆయన డూబ్ రిజిగ్నేషన్స్ ఈ విధంగా చేసి తెలంగాణను ఏ విధైతే విషం కక్కిండో మరోసారి చంద్రబాబు నాయుడు రూపంగా ఎన్డీఏ రూపంగా మళ్ళా విషయం కక్కబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు సీమ లిఫ్ట్ సక్రమమే అంటున్నాడు. అంటే గురువుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ శిష్యుడు పరిపాలన జరుగుతుంది కాబట్టి డైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఇలా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతున్నది కాబట్టి ఈ విధమైన మన పరిస్థితి జరుగుతూ ఉంది. నేను ఒకటేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఉన్న వాటరు సక్రమంగా మనకు లిఫ్ట్ చేయరు, ఎవరికి రైతులకు ఇవ్వరు, కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేయరు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉందండి, పాలమూరు రంగారెడ్డికి విపరీతమైన ప్రయత్నము టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం లోపల విపరీతమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో, అక్కడ ప్రాజెక్టు దగ్గర, రైతుల దగ్గర, అందరి దగ్గర కూడా జరిగింది. మేమందరం కూడా ఆ పాలమూరు రంగారెడ్డి కిందకి వస్తాం, మేము మా ప్రాంతం అంతా వస్తే మేము కూడా చాలా సంతోషపడ్డాం. మాకు కూడా కాలువల నీళ్ళు వస్తాయి, మాకు కూడా పాలమూరు రంగారెడ్డి నీళ్ళు వస్తాయి అని చెప్పి మా రైతాంగం అంతా ఇదైతుంటే, కాంగ్రెస్ పార్టీ రూపంగా మొత్తం కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపేసి రకరకాలుగా రైతులను తప్పుదో పట్టించేసి ఎన్ని ప్రయత్నాలు చేశారండి. దాన్ని ఎంబడి చంద్రబాబు నాయుడు గారు లేరా? ఆ విషయం ఇప్పుడు కక్కుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ఉసురైన తలగదా? ఎందుకు ఏ విధంగా ఉంటుంది? అందుకు ఇప్పుడు నేను పాలమూరు బిడ్డని అంటున్నాడు ముఖ్యమంత్రి, నువ్వు రోజుకొక మాట మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి. మరి పాలమూరు రంగారెడ్డి 14 నెలలు ఏం చేసినావు? ఏమన్నా అట్లా స్టార్ట్ చేసినావా? లేకుంటే ఏ విధంగా జరిగినవా? నీ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర అనుకున్న పార్టీ రకరకాలుగా అడ్డుకున్న పరిస్థితి కదా. ఆ రైతాంగం అంతా కూడా నీళ్ళు రాలేని పరిస్థితి కదా. ఇప్పుడు కూడా ఒక ప్లాన్ ప్రకారం అడ్డుకోవడానికి తెలంగాణలో సక్రమైన పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న నీళ్లను కానీ లేకుంటే నిధులను కానీ ఈ ప్రాంత కట్టు బొట్టు అన్నింటినీ కూడా ప్రమాదంలోకి తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. అందుకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అంటున్నారు ప్రజలందరూ కూడా. కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణకు రక్షణ అంటున్నారు. దాన్ని పోగొట్టుకున్నందుకు యాజ్ ఏ ఒక పౌరునిగా నేను కూడా బాధపడుతున్నా. ఎందుకంటే రాజకీయాలు అటు ఉంచితే కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మన ప్రాంతానికి రావాల్సిన హక్కులు మనకు రావాలన్నా కూడా డెఫినెట్గా ఒక బలమైన నాయకత్వం కావాల్సిన అవసరం ఉన్నది. ఆ బలమైన నాయకత్వం లేక ఈయల్ల బలహీనమే కాదు, ఆయన శిష్యుడే ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి ఆ విధమైన పరిపాలన జరుగుతూ ఉన్నది. రైట్గా ఏపీ అక్రమంగా మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే, ఏపీ అక్రమంగా మన ప్రాజెక్టు నుంచి నీళ్లు పోతామని బహిరంగంగా చెప్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు చూస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా వహిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. విజయ్ గారు భూములపైన కూడా ప్లేటు ఫిరాయింపు చేశారు. గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? ఇట్లా ప్రభుత్వ భూమి అమ్ముకుంటూ పోతే శ్మశానాలకు కూడా జాగా ఉండదంటూ మాట్లాడి, ఇవాళ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ఏకంగా 30,000 కోట్లకు వేలాడికి వేసే ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. ప్రతి అంశంలో కూడా ఒక క్లారిటీ లేకుండా అగమ్య గోచరంగా ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి అన్నిటి విషయంలో యూటర్న్ తీసుకొని సాగుతున్నటువంటి ప్రభుత్వం అధినేత ఆ రకంగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి అయినాక ఎన్ని రకాల మాటలు మార్చారో చూడండి. భూముల అమ్మకానికి సంబంధించి మొత్తం ఎలక్షన్ల ప్రచారంలో కానీ అంతకుముందు కానీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొత్తం అమ్మేసిరు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు, అప్పుల పాలు చేసిరు, భూములు అమ్మేసిరు అన్నటువంటి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి 400 ఎకరాలు కావచ్చు గచ్చిబౌలిలో మొత్తం భూములు అమ్మితేనే రాష్ట్ర ప్రభుత్వానికి నడిచే పరిస్థితి కనిపిస్తుంది. ఆ భూములు కూడా ఏమవుతుందంటే కొంచెం తనఖా పెట్టి తీసుకొస్తున్నారు. అమ్మితే ఈ రకమైన విమర్శలు వస్తాయి ఏంది అని చెప్పి మొన్న 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పేరుతోటి ఐసిఐసిఐ బ్యాంకు కూడబెట్టి 10,000 కోట్లు తెచ్చారు.
కానీ అవి రైతు బంధు రైతు భరోసా కింద రైతులకు ఇంకేం వేయలేనటువంటి అవి దేనికి వాడిరో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు వాళ్ళ మనసుల చెల్లింపుల కోసం వాడిరనే ఆరోపణ వచ్చినటువంటిది. అవి అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మార్చి 31 వరకు వేద్దాము అని చెప్పి అంటే నిన్న 400 ఎకరాలు ఇటీవలనే హైకోర్టు తీర్పిచ్చినటువంటి అది ప్రభుత్వ భూమి. ఇన్ని రోజులు కేసులు నడిచి అది ప్రభుత్వ భూమి అని తెలపగానే వెంటనే దాన్ని అమ్మకానికి పెట్టి దానికి ఒక మధ్యవర్తిని పెట్టి దానికి ఒక కమిషన్ ఏజెంట్లను పెట్టి ఈ భూములు అమ్మి పెట్టండి, మాకు దేశవ్యాప్తంగా ఎవరు వస్తారో మాకు ఇన్ని వేల కోట్లు కావాలని టార్గెట్ పెట్టి దానికి ఒక కమిషన్గా ఉన్నటువంటి ఎవరైనా బ్యాంకునో ఇంకో వ్యక్తినో బయట వ్యక్తిని పెట్టి మీకు ఇంత రియల్ ఎస్టేట్ లాగా మీకు ఇంత కమిషన్ ఇస్తాం మా అమ్మిపెట్ట అంటే ఎంత దిగజారిపోయినటువంటిది. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వము ప్రభుత్వ భూమిని అమ్మిపెట్టని చెప్పి ఒక దళారిని ఒక బ్రోకర్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్థాయికి ప్రభుత్వం పోయి అమ్ముకొని సంపదను తెలంగాణ జాతి సంపద అనుకోవచ్చు, మరీ గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటిది అంటే అట్లాంటి సంపదను అమ్మేసి మేము నడుపుతాం అనేటువంటి ప్రభుత్వం నడిపేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. మీరు సంపద క్రియేట్ చేయండి, మీరు ఇంకో దగ్గర సంపద క్రియేట్ చేయొచ్చు. భూములు అమ్మాల్సినటువంటిది ఏదైనా ఉంటే మీరు చూస్తున్నాము. మన విజయ్ గారు ఇందిరమ్మ రాజ్యంలో గజం భూమి కూడా మేము అమ్మలేదు, అమ్మ భూమి అంటూ అసెంబ్లీ వేదికగా ఇటీవల ఒక 3 months బ్యాక్ స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ప్రకటన. 3 నెలలు గడవక ముందే ఇవాళ ఏకంగా 400 ఎకరాలని 30,000 కోట్ల కోసం వేలం వేసినటువంటి అబద్ధాల హద్దు లేదండి. ఇప్పుడున్న ప్రభుత్వానికి అబద్ధాల హద్దు లేకుండా పోతుంది. అసెంబ్లీని కాదు, సెక్రటేరియట్ కాదు, ముఖ్యమంత్రి ఛాంబర్ కాదు, మంత్రి పేషులు కాదు, ఏ వ్యవస్థలు చూసుకున్నా అబద్ధాలతో నడపడం. అప్పుడు ఒక మాట మర్చిపోతారులే అని 4 రోజులకు ఇంకో మాట, అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు, బయట ఒక మాట మాట్లాడుతున్నటువంటిది. ఈ రకమైన అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తారు? కాబట్టి 4 ఏళ్ళు 3 ఏళ్ళు చెప్పగలుగుతారు తప్ప వాస్తవాలను ప్రజల ముందు ఎప్పటికైనా పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏ రకమైనటువంటి పాలన అందుతున్నది, మనం ఏం తప్పు చేశాము, అరే పక్క రాష్ట్రం దేశం అంతా ఎట్లా చక్రం తిప్పుతుర్రు, మన రాష్ట్రం ఎందుకు ఇట్లా అయిపోయింది ఏడాదిన్నర వరకే అనేది సమాజం తెలంగాణ ప్రజానికం ఆలోచిస్తుంది అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే. నాగేంద్ర గౌడ్ గారు, స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు సమాధానం ఒక గజం కూడా మేము అమ్మలేదు, అమ్మినట్టు నిరూపించండి అంటే మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటిది? వేలం అంటే అమ్మినట్టే కదా, వేలం వేయడం అంటే. ఇప్పుడు గౌరవ హరీష్ రావు గారు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, అసెంబ్లీలో మాట్లాడిన దానికన్నా నిలబడాలి వాళ్ళు గట్టిగా, ఆ మాట మీద లేరు. నేను ఇంకో విషయము రాకేష్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా రంగారెడ్డి జిల్లా భూములను అమ్ముతారు. రాజశేఖర రెడ్డి గారికి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ మధ్యన మాకు ఆగిండేది, మా భూములు కొంచెం ఆగిండే. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కనబడ్డది, మళ్ళీ మొత్తం భూములకు తలిగింది రంగారెడ్డి జిల్లాలో. మేము విద్యాలయాలు స్థాపించుకోవాలి, అనువైన ప్లేసు మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. లేకుంటే అక్కడ లాస్ట్కు శ్మశానానికి కూడా లేని పరిస్థితుల లోపల ఆ విధంగా అమ్ముకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో నువ్వు చెప్పినావు, మేము 1 ఎకరం 1 గజం భూమి కూడా అమ్మము, పరిపాలన ఇస్తాము అన్నావు. ఆ రోజు చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రజల కొరకు, ప్రజా సంక్షేమం కొరకు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతాంగం కొరకు, మొత్తం తెలంగాణలో ఉన్న అనగారిన వర్గాల కొరకు కష్టపడ్డ పరిస్థితి, పెట్టిన పరిస్థితి చూసినాం మనం. ఈరోజు ఏం చేస్తున్నారండి? నీవు ఎక్కడ రైతు బంధు ఇస్తున్న పరిస్థితి లేదు, నీవు ఇస్తున్న 6 గ్యారంటీలను అక్కడ తుంగలో దొక్కినావు, లేకుంటే 420 హామీలను దొక్కినావు, ప్రజలను గాడికి వదిలేసినావు, పరిపాలన ఒక దిక్కు వదిలేసినావు. ఇన్ని జరిగినాక మరి భూములు అమ్మి ఎవరికి ఇస్తావు? ఢిల్లీకి మోస్తావా? ఢిల్లీకి పోయడానికి మా రంగారెడ్డి జిల్లా తెలంగాణ భూములను అమ్ముతావా? దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఎందుకంటున్నా అంటే ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడల్లా భూములను అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. ఎక్కడ భూములను అక్కడ. మనకు పెద్దలు ఎంత కాపాడిచ్చారు, పెద్దలు ఏ విధంగా మనకు ఆ భూమిని కాపాడారు. వాళ్ళు బట్టలు వేసుకోకుండా, లేకుంటే వాళ్ళ సుఖాన్ని మొత్తం త్యాగం చేసి ఆ భూములను అన్నిటిని నిలబెడితే, ప్రభుత్వ భూములను నిలబెడితే, ప్రభుత్వం దానికి కాపలాగా ఉండాల్సిన పరిస్థితి పోయి వాటిని పెద్ద పెద్ద బడా బాబులకు అమ్మేసేసి వాళ్ళని అంతా రియల్ ఎస్టేట్ చేస్తున్న పరిస్థితి. రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్లోనే పైకి వచ్చిండు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాక కూడా చేస్తూ ఉన్నాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న కన్ను పడ్డ పరిస్థితి ఏంటంటే
రంగారెడ్డి జిల్లా మీద పడ్డది కాబట్టి ఇలా గచ్చిపోయే భూములు అమ్మడానికి చూస్తూ ఉన్నాడు. భూములు అమ్మి ఏం చేస్తాడండి ఆయన? భూములు అమ్మి ఎక్కడ పెడతాడు? ఢిల్లీకి మోస్తాడు. 30 సార్లు ఇలా ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ఎందుకు? తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం ఏమిటి మీద ఏర్పడ్డది? ఆత్మగౌరవం మీద ఏర్పడ్డది. ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీ వీధుల్లో మళ్ళా ఆత్మగౌరవాన్ని వేలంలో అమ్మేయాలన్నా కూడా హైదరాబాద్ ప్రగతిని వివరించాల్సిందే తప్పని పరిస్థితి. ఎందుకంటే ప్రగతిని ప్రచారం చేయక తప్పదు. హైదరాబాద్ గత 10 సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి చెందగలిగిందో అనేది వివరిస్తేనే వేలంలో ఎవరైనా ముందు వస్తారు కొనడానికి. ఇప్పుడు హైదరాబాద్ కొరకు కూడా చూస్తే హైదరాబాద్లో ఆయనకు ఒక్క సీట్ రాలే. ఎక్కడ కూడా హైదరాబాద్లో ఆయన గురించి ఆలోచన చేసిన పరిస్థితి కూడా లేదు. దీని మీద ఎంత కక్ష కట్టండి? హైడ్రా తెచ్చేసి కొట్టి నాశనం చేసే మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద ఏ విధంగా అసలు భయభ్రాంతులను ఈ 14 నెలల ప్రభుత్వం లోపల పరిపాలన లోపల ఎంత ప్రజలను హింసించి హైదరాబాద్ ప్రజలను, రంగారెడ్డి జిల్లా ప్రజలను, చుట్టుపక్కల ప్రజలను ఎంత భయభ్రాంతులకు గురి చేసిండండి. ఆ విధంగా గురి చేసిండు. ఒక కక్షపూరితంగా హైదరాబాద్ ప్రగతి వివరించడానికి ఏమున్నది? ఆయన చేసింది ఏమున్నది? గతంలో చేసింది వివరించాలి. రైట్ విజయ్ గారు. సో ఇట్లా అంటే భూములు అమ్మవని చెప్పినటువంటి మాట పూర్తిగా విస్మరించి మొత్తం ప్లేటు పిరాయించినలాగా ఇవాళ ఒక 30,000 కోట్లకు ఇట్లా చేసి ఒక పక్క అప్పులు ఇప్పటికే 150,000 కోట్ల అప్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత మళ్ళీ ఈ రకంగా ఉన్నటువంటి భూముల్ని వేలం ద్వారా అమ్మే ప్రక్రియ. సో దీని ద్వారా ఏం చేయబోతోంది, ఇంకా ఎట్లా మరింతగా ఇబ్బందుల పాలు చేసే విధంగా రాష్ట్ర ప్రజల్ని వ్యవహరించబోతోంది ప్రభుత్వం అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. FRBM పరిధి దాటిపోయిందండి. కేంద్ర ప్రభుత్వం అప్పులకు అనుమతిస్తలేదు. వీళ్ళు చేసినటువంటి ఈ ఏడాది 1,50,000 కోట్ల అప్పులు అయిపోయినాయి. ఈ భూములను కూడా ఏంటంటే కొన్ని వేలం వేసి తీసుకుందామనుకున్నా FRBM ఏమన్నా అడ్డొస్తుందా మళ్ళీ అనే దాంతో తనఖా పెట్టాయని ఒక కొత్త పద్ధతి. అంటే FRBM చట్టం దాటిపోయింది. రాష్ట్ర GSDPకి సంబంధించినటువంటి కెపాసిటీ ఉన్న దానికంటే ఎక్కువ అయిపోతున్నటువంటిది. ఏం చేయాలో తెలియక మొత్తం అప్పుల కుప్ప. దీంతో ఏంది, రైతు బంధు ఆగిపోయింది, పెన్షన్లు ఆగిపోతున్నాయి, సంక్షేమ పథకాలు, అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు లేవు, ఉద్యోగుల జీతాలు టైంకి ఇవ్వడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ప్రతిదీ మీద పడుతున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇంత అప్పు చేసి కనీసం సంపద క్రియేట్ చేయలేదు. ఈ 1,50,000 కోట్లతోటి ఏం చేసిరంటే పాత బిల్లులు చెల్లించే తప్ప ఒక్కటన్నా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చూపిస్తేనన్నా హైదరాబాద్కు ఒక ఇమేజ్ వచ్చేది. హైదరాబాద్లో చూపించినా ఇంకేదైనా చూపించినా వీళ్ళు మూసి పునర్వ్యవస్థీకరణ అన్నారు, అది కూడా గాలికి పోయినటువంటిది. 666కు సంబంధించింది కూడా ఎక్కడుంది అక్కడ మాటలు 2-3 సార్లు మాటలు అయినాయి, అటు ఇటు పోయినారు తప్ప దానికి అడుగు ముందుకు పడట్లేదు. కానీ ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి. 1,50,000 కోట్లు అయింది. 2,000 కోట్ల RBI నుంచి తెచ్చినటువంటి రేవంత్ సర్కార్ 15 నెలల్లో అయింది. మళ్ళీ భూములు అమ్ముతున్నారు. అంటే ఎటుపోతున్నది, ఈ లెక్కలు ఎటుపోయినాయి. ప్లస్ ఆదాయం తగ్గిపోయింది. ఎందుకు? 15,000 కోట్ల ఆదాయం రావాల్సిన టార్గెట్ కంటే ఈ సంవత్సరం రావాల్సినటువంటి ఆదాయం కంటే 15,000 కోట్లు తగ్గిపోయింది. పెట్టుకున్న టార్గెట్ ఇంకో 15,000, అంటే 30,000 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఈ సంవత్సరం తగ్గిపోయింది. ఆ మరింత ఆర్థిక సంక్షోభంలోకి పోతున్నటువంటి దశలో ఇప్పుడు మళ్ళీ 30,000 కోట్లకు సంబంధించి 400 ఎకరాలు గచ్చిబౌలికి సంబంధించి ఇక ఎక్కడ ఏడ భూమి ఉన్నదో ఏదైనా కోర్టు తీర్పు వస్తే ఎప్పుడు చూద్దామా, అమ్మేసి నడుపుదామనుకున్నా నడిచేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇంకో 2 నెలల్లో ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక సమస్య, ఆర్థిక సంక్షోభం రాబోతున్నటువంటి సందర్భంలో పొలిటికల్గా ఏం చేస్తున్నారు, బూతులు తిట్టుకుంటూ ఇష్యూని డైవర్ట్ చేసే అంశం ముందలేస్తున్నట్టు. ఆర్థికంగా బలోపేతం అయ్యేటువంటి ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో అయితే అప్పులు చేయడం, లేదంటే ఉన్నటువంటి భూముల్ని తనఖా పెట్టడం, లేకపోతే వేలం వేయడం, ఇది రాష్ట్రంలో పరిస్థితి అనేది విమర్శ వస్తుంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో ఒక అనాలోచిత నిర్ణయాలతో SLBC అనే ప్రాజెక్టును తీసుకొచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే అదొక చిక్కుముడి కాదు, ఏకంగా ఒక పీఠముడిలాగా మారిపోయింది. అయినా కూడా దాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 12 కిలోమీటర్ల దాకా సొరంగం పనులు కంప్లీట్ చేసింది. దాదాపుగా 11.48 కిలోమీటర్లు, అంటే 12 కిలోమీటర్ల సొరంగం కూడా కంప్లీట్ చేసింది. రైట్, నాగేందర్ గౌడ్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడే మాట ఏంటంటే SLBCని బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేస్తే ఎక్కడ కాంగ్రెస్కు పేరు వస్తుందో అనేటువంటి దానిపైన రాజకీయంగా కాంగ్రెస్కు పేరు వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ కంప్లీట్ చేయలేదు అనేది ఇప్పుడు చేసినటువంటి విమర్శ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ హాస్పిటల్నన్నా ఎవరికైనా పిల్లలు కాలేరు అంటే కూడా అది కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ పరిస్థితి ఇప్పుడు
వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో వదిలేసిన ప్రాజెక్టులన్నింటినీ మేమే కదండి పూర్తి చేసింది. వాళ్ళు అసంపూర్తిగా చేసిన ప్రాజెక్టులన్నింటినీ మేమే కదా చేసింది. మరి అవన్నిటిని వాళ్ళు ఫౌండేషన్, నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఫౌండేషన్ లేచి మొబిలైజేషన్ అడ్వాన్సులతోని వాళ్ళు చట్టముట్ట చదువుకొని పోయిన పరిస్థితి లోపల అదే దాన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే కదా చేసింది. ఈరోజు అక్కడ చిక్కుకొని పోయిన వాళ్ళను ముఖ్యమంత్రి విజిట్ చేస్తాడు, వాళ్ళ మంత్రులు ఆడ ఉంటారు, ఆడ ఉండేసేసి పక్కకు పోయి చేపల పులుసు తినుకుంటా మంచిగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందులో చిక్కిపోయిన లేబర్ అందులోనే మురిగిపోతారు తప్ప వాళ్ళని తీయలేక చేయలేక ఆయనతోని కాలేక గత ప్రభుత్వం అని గత ప్రభుత్వం మీద వేస్తున్న పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులను గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వీళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఏ విధంగా వదిలేసిపోయిన అన్నింటినీ కూడా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన పరిస్థితుల లోపల తెలంగాణ ఉద్యమం ఏర్పాటు అయిన తర్వాత ఉద్యమ ఫలితంగా తెలంగాణ వస్తే ఆ తెలంగాణని ఏ విధంగా ప్రయారిటీ ప్రకారం పెట్టుకొని అభివృద్ధి చేస్తూ దాన్ని కూడా 12 కిలోమీటర్లు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. వీళ్ళు వచ్చి ఏం చేశారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు, అందులో 8 మందిని బలి తీసుకున్నారు. ఆ బలి తీసుకున్న వాళ్ళని తీయలేని పరిస్థితి ఉన్నది, అందులోకి వెళ్ళి వెతికి తీయలేని పరిస్థితి ఉన్నది. ఏ విధంగా ముఖ్యమంత్రి గారు, మా నాయకులు హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి అక్కడ దబాయించి ఏ విధంగా చేస్తున్నారు, మేము అక్కడ ఉన్న మంత్రి గారికి నేను చెప్తా ఏ విధంగా చేయాలి అడ్వైజ్ చేస్తామంటే కూడా అడ్డుకున్నా కూడా వదలకుండా ప్రజల కొరకు వెళ్తే అప్పుడు ముఖ్యమంత్రి గారితో కదలికి వచ్చింది. సో అదే మనం ఈ ఫోటో చూస్తున్నాము, నాగేంద్ర గౌడ్ గారు కార్టూను, ఈ బురద ఉన్నది లోపల, ఈ బురద తోడడం మానేసి బురద చల్లుతున్నారు అనేది ఈ కార్టూన్ చెప్తుంది. అది అంటే ఈ విధంగా ఇప్పుడు వాళ్ళ ప్రాణాలతోని చెలగాట మారుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు అందులోనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు నాకు అక్కడ మా అడ్వకేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని అంటే, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అధికారులకు, అక్కడ ఉన్న అధికారులకు భారం అవుతున్నారట. ఈ లీడర్లు పోతే అధికారులకు భారం అవుతున్నారు, కానీ అక్కడికి పోయి వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నది లేదు, ఏదన్నా కదలికి వచ్చింది లేదు, ఏది లేదు. ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిండ్రు, ఏమన్నా డెవలప్మెంట్ ఉందా అని రోబోలను పెడతాడు, ఏదన్నాడు, ఇవాళ ఇప్పటికేమన్నా డెవలప్మెంట్ ఉందా? అందుకే ప్రతిదాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ, ఆ పార్టీని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా నీకు ఇరిగేషన్లో కానీ అనేకమైన అభివృద్ధుల్లో ఇప్పుడు రోడ్ల కూడా గాడి కొదిలేసిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇరిగేషన్ గాడి కొదిలేసిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఒక 8 మంది ఆ టన్నర్లో పడిపోతే వాళ్ళని తీయలేని పరిస్థితులు ఉన్నది. దాని మీద కూడా ఏ మంత్రి మాట్లాడినా కూడా ఇది గత ప్రభుత్వం, ఇది మీరు సాధ్యం కాకుండా ఇడిచిపెట్టిపోయిన దాన్ని మేము సరి చేస్తుంటే మీకు దాని మీద ప్రణాళిక లేకుండా అర్థం లేకుండా చేసి వాళ్ళని బలి తీసుకున్న పరిస్థితి మీరు గారా అని చెప్పి సభ్య సమాజం ప్రశ్నిస్తూ ఉంది. రైట్, ఓకే. విజయ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపుగా 200కు పైగా కిలోమీటర్ల సొరంగ మార్గాల్ని 3 ఇయర్స్లో కంప్లీట్ చేయగలిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత దాని మన కల్వకుర్తి కావచ్చు, భీమా, నెట్టెంపాడు, ఇవన్నీ కూడా వినియోగాలకు తీసుకొచ్చింది. సో అన్ని తీసుకురాగా ఒక ఎస్ఎల్బీసీ ఒకటే పక్కకు పెట్టాలనే ఉద్దేశం బీఆర్ఎస్కు ఉంటుందా? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా మాట్లాడుతుంది? ఎస్ఎల్బీసీ ఈ టన్నెల్ది తవ్వడం సాంకేతికంగా అనేక సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఈరోజు డిలే అవడానికి కూడా గత 10 ఏళ్ళు ఏంటంటే మిషన్ రిపేర్ రావడము, అందులో డీవాటర్ ఎక్కడైతే ఇక్కడ ఇన్లెట్ నుంచి పోయేటువంటి సొరంగము ఇప్పుడు ఉన్నటువంటి దగ్గర వాటర్ ఎక్కువ రావడము, భూమి రకరకాల పొరల్లో రకరకాల ఇబ్బందికర సీపేజ్ వస్తున్నటువంటి తీయడం ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఇటు నుంచి స్లో అయినటువంటిది. ఆ స్లో అయిన పనిని వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇటు నుంచి మొదలు పెట్టాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము చేస్తాము అని ఒక హడావుడి చేసి ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వం ఏదైనా కుట్ర ఉంది కూడా చూడాలి, నీటి విషయంలో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కృష్ణా వాటర్ అన్ని ఇప్పుడు కేటాయింపు దానికంటే కూడా 660 టీఎంసీలు తీసుకోబోతున్నా ఈ ప్రభుత్వం నోరు మూసుకొని ఉంది, ముఖ్యమంత్రి నోరు మూసుకొని ఉన్నారు. మనకు రావాల్సినటువంటి వాటాలో ఇప్పుడున్నటువంటి ప్రతి చుక్క మనకు రావాల్సినటువంటిది ఉన్న ఇంకా వాళ్ళకే నీళ్ళు పోతున్నాయి. మనకు ఉన్నాయి 100 టీఎంసీలే ఉన్నాయి, మనకు 130 కావాలి. ఇందులో కూడా మా పంటలు ఎండిపోతున్నాయని తీసుకున్నాయి. ఈ నీళ్ళు తీసుకొని పెన్నా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు ఇప్పుడు ఫుల్గా ఉన్నాయండి. రాయలసీమలో ఒక పంట ఎండిపోతలేదు, తెలంగాణలో పంట ఎండిపోతున్నది.
ఈ టన్నెల్కి సంబంధించినటువంటిది శాశ్వత మూత వేసే ఒక కుట్ర ఏదైనా జరుగుతుందా అని మాత్రం విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనుమానం అయితే కలుగుతుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి తీయాలంటే ఆ భూమి పొరలు బాగాలేవు, మొత్తం టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తుందా లేదా తెలియదు, ఇంకో కొత్త టన్నెల్ బోరింగ్ మిషన్ పెట్టొస్తుందా లేదా తెలియదు, బ్లాస్టింగ్ అండ్ డ్రిల్లింగ్ది చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా తెలియదు. ఎందుకంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల హయాంలోనే ఈ అటవీ అనుమతులు రావాల్సినటువంటి అవసరం ఉండే. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా పేల్చి టన్నెల్ తవ్వటానికి ఆ రకమైనటువంటి పద్ధతి అవలంబిస్తారా? ఇది చేత కాదు, అయిపోయింది, టన్నెల్ బోరింగ్ మిషన్ పోయింది, ఇంకేది పోయింది, అయినా మొత్తం నీళ్లు కృష్ణాలో నీళ్ళు వస్తలేవు, ఇది 854 దగ్గర ఉంది, ఇది పనికిరాని ప్రాజెక్టు అని అనుకొని ఇట్లా నిర్లక్ష్యం చేస్తూ వదిలేసే కుట్ర కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు తాగునీరు సాగునీరుది ఏది గ్రావిటీ ద్వారా వచ్చే ఈ టన్నెల్ని క్రమంగా పక్కకు పడేసే ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈయన గురువు గారు కానీ ఏదైనా ఉన్నారా అని మాత్రం అనుమానాలు వచ్చే విధంగా ఈ టన్నెల్ పనుల విషయంలో కనిపిస్తుంది. తీసుకుంటే విజయ్ గారు, సో ఇట్లా టన్నెల్ అనేది కూలిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంతో అనేది తెలిసింది ఒకటైతే, ఉన్న ప్రాజెక్టుల నీళ్లు రైతులకు అందించకపోవడం మరొక వైఫల్యం, తర్వాత రైతు అనుకూల విధానాలను కొనసాగించలేకపోవడం కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా ఏ కారణం చేతనే రైతు చనిపోతే వెంటనే ఒక 10 రోజులలో 5 లక్షలు చెల్లించేటువంటి రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. సో దానికి కూడా ప్రీమియం చెల్లించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రావట్లేదు అంటూ నిన్న నిరంజన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిపోతుంది కదా, రైతు బీమాకు సంబంధించినటువంటిది గతంలో చనిపోయిన వెంటనే డబ్బులు వచ్చేది. ఇప్పుడు డబ్బులు ఎందుకు వస్తలేవు రైతాంగానికి అంటే వీళ్ళు ప్రీమియం కట్టలే, ప్రీమియం కట్టలేక చిన్న రైతు బీమాని ఎత్తేసినటువంటి ఆ స్కీమ్నే క్రమంగా కనుమరుగు చేసే విధంగా వ్యవహరించింది. 750 కోట్లు 10,000 కోట్లు అప్పు తెచ్చినటువంటి వాళ్ళు, భూములు కాదో పెట్టినటువంటి వాళ్ళు 750 ప్రీమియం కట్టలేక రైతాంగానికి రావట్లేదు. అది ఎంతో ఉపయోగపడుతుంది. రైతు బీమా రైతాంగం ఏ రకంగా చనిపోయినా ఎట్లా చనిపోయినా ఒక 5 లక్షల రూపాయలు కుటుంబానికి చాలా ఆసరాగా ఉన్నటువంటిది చాలా ఉండేది. ప్రీమియం కూడా అంటే రైతాంగం విషయంలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరు, రైతు బీమాకు సంబంధించిన ప్రీమియము కట్టలేరు, రైతు భరోసా ఇవ్వలేరు, కరెంటు సరిగ్గా ఇవ్వలేరు. అంటే వీళ్ళు ఒక రైతు ప్రభుత్వం కాదు. తెలంగాణ అంటేనే రైతాంగంతో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడినటువంటిది ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళను పట్టించుకోకుండా కనీసం వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి స్థితిలోకి పోయింది. కానీ అప్పు అయితే ఫుల్ అయిపోయింది. 50,000 కోట్లు చేసి ఏం చేస్తారో తెలియదు, భూములు అమ్మి ఏం చేస్తారో తెలియట్లేదు. ఇవన్నీ అప్పుడు రుణమాఫీ చేసినట్టు అది సగం అయిపోయింది. ఇవన్నీ డబ్బులన్నీ ఎట్టుపోతున్నాయి. ఇంత ఒక ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగకుండా ఇంత 150,000 కోట్లు చేసి మాయమైపోయినాయి ఈ డబ్బులు అనేది మాత్రం తేలాల్సినటువంటి అవసరం. రైట్ నాగేంద్ర గౌడ్ గారు, చివరిగా అంటే రైతు బంధు అనేది నాడు కేసీఆర్ గారు తీసుకొచ్చారు, దేశంలో ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. సో దానికి కొనసాగింపుగా రైతు బీమా కూడా ఎవరైనా చనిపోతే 5 లక్షల ఇంటికి వెంటనే చేరడం కోసం అనేది. సో ఆ మనిషిని తీసుకురాలేకపోయినా కూడా 5 లక్షల అమౌంట్ అంటే సరే వాళ్ళకి చాలా వరకు అది ఉపయోగపడేటువంటి కార్యక్రమం. సో దాన్ని కూడా పక్కన పెట్టింది. 750 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావట్లేదు అనేది నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి, మాజీగా వారు వ్యవసాయ శాఖ మంత్రి చేశారు కాబట్టి ఆ అంశాల గురించి నిన్న మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పిండు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. అది ఆయనతో సాధ్యం కాదు, అయ్యేటి మాట కాదు. కానీ ఈ స్కీమ్లు ఏదైతే రైతు సంక్షేమం కొరకు, ఈ బలహీన వర్గాల సంక్షేమం కొరకు చేసిన స్కీమ్లను మాత్రము ఆయన చేయడానికి కొంత ఊనుకుంటున్నాడు. దాంట్లో భాగమే నేనేమంటున్నానంటే, ఒక్క గుంట భూమి ఉన్నా కూడా అతనికి రైతు బీమా వర్తించే తీరుగా గత ప్రభుత్వం పెట్టింది. ఇటు దినాలు కాకముందే, అంటే వాళ్లకు ఒక 3 days అయిన తర్వాత 9 days, 6 days, 11 days జరుపుకునే దాంట్లో అది కాకముందే ఆ కుటుంబానికి 5 లక్షలు పోయినాయి. అది జగమెరిగిన సత్యం. ఎంబడే పోయినాయి. ప్రీమియం ఇమ్మీడియట్గా కట్టింది గత ప్రభుత్వం. మరి నేనేమంటున్నా అంటే, నీవు రైతులకు ప్రీమియమే కట్టజాలనోడవు, రైతు బీమాను మొత్తం కూడా ఆనవాళ్ళు లేకుండా చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజల దగ్గర చెప్పు, మరి ఓపెన్గా చెప్పు. ఎందుకొరకు దాపరికం జరుగుతుంది అంటే, రైతు బీమా నువ్వు చెల్లించే పరిస్థితులు లేవు. రైతుల కొరకు నీవు ప్రీమియం కట్టే పరిస్థితి, ఇన్సూరెన్సు ప్రీమియం కట్టే పరిస్థితుల్లో లేవు. ఇవాళ రైతులు, చనిపోయిన రైతులు ఒకవైపు ఈ నిర్ణయాల మేరకు, రైతు వ్యతిరేక నిర్ణయాల మేరకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు.
రైతులు ఈ కరువును భరించలేక చనిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం ఆన్సర్ చేస్తుందండి? ఒకవైపు రైతు బీమా, రైతు ఏదైతే రైతులకు పంటకు పెట్టుబడి కొరకు రైతు భరోసా ఇస్తున్నామో దాన్ని మార్చేసి రైతు భరోసా నేను ఎక్కువ ఇస్తాను, ఆయన 5,000 ఇస్తున్నాడు, నేను వస్తే 15,000 ఇస్తాను, ఆ విధంగా చెప్పేసేసి దాన్ని నామరూపాలు లేకుండా చేసినాం. ఈరోజు ఎవరు 1 ఎకరానికి ఇస్తున్నది లేదు, 10 ఎకరాలకి ఇస్తున్నది లేదు, 5 ఎకరాలకి ఇస్తున్నది లేదు, ఎక్కడ కూడా ఇస్తున్నది లేదు. అట్లనే రుణమాఫీ కూడా ఇలా 40% కూడా దాటలేదు ఎక్కడ కూడా. గ్రామాల లోపల 2 లక్షలు దాటిన వాళ్ళకి అన్నావు, 1 లక్ష లోపల అన్నావు, 50,000 వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు ఇది, రైతు రూపం లోపల రైతులను దోస్తున్న ప్రభుత్వం, చెప్పుకొని డూప్లికేట్ రైతు ప్రభుత్వం ఈరోజు ఉన్నది. కాబట్టి రైతులను పీడిస్తూ ఉన్నది. గతంలో కేసీఆర్ గారు రైతులకు వరంగా ఏదైతే మారిండ్రో ఇవాళ రైతులకు పీడగా ఈయన రేవంత్ రెడ్డి గారు మారుతున్నారు అనేది ఇది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు, రైతుల్ని పీడించే ప్రభుత్వం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.